వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో, టుడే ఇది మన స్ప్రింగ్ బూట్ కోర్స్‌లో థర్డ్ పార్ట్ అనమాట. ప్రీవియస్ వీడియోలో నేను స్ప్రింగ్ అంటే ఏంటి? స్ప్రింగ్‌లో బేసిక్స్ ఏంటి? అండ్ కొన్ని కోర్ కాన్సెప్ట్స్ గురించి డిస్కస్ చేసాం. సో, ఒకసారి ఆ వీడియో చెక్‌ఔట్ చేయండి. డిస్క్రిప్షన్‌లో లింక్ ఇస్తాను. సో, ఈ వీడియో ఏంటంటే హోల్ ఆర్కిటెక్చర్ ఆఫ్ స్ప్రింగ్ బూట్ అనమాట. ఓకేనా? అసలు స్ప్రింగ్ ఎలా వర్క్ అవుద్ది? స్ప్రింగ్ బూట్‌లో ఏమేం క్లాసెస్ ఉంటాయి, ఆబ్జెక్ట్స్ ఉంటాయి అని చెప్పి క్లియర్‌గా ఈ వీడియోలో అర్థమయ్యేలా చెప్తాను. ఇది స్ప్రింగ్ బూట్ ఆర్కిటెక్చర్ గురించి ఇది నా థర్డ్ వీడియో అనమాట. ఫస్ట్, సెకండ్ వీడియోలో కూడా సేమ్ అయితే చెప్పాను. కానీ ఒక వర్క్ ఫ్లో కంప్లీట్‌గా ఈ వీడియోలో డిస్కస్ చేసుకుందాం. సో, యూజువల్‌గా ఇది 2 టైప్స్‌గా చూడొచ్చనమాట ఈ వర్క్ ఫ్లోని. ఫస్ట్ థింగ్ యూజర్ నుంచి, సెకండ్ థింగ్ డెవలపర్ నుంచి అనమాట. ఇప్పుడు సపోజ్ యూజర్ నుంచి అనుకోండి. మన ఇన్‌స్టాగ్రామే ఎగ్జాంపుల్‌గా తీసుకుంటే మనం సెర్చ్ చేస్తాం, ఏదైనా ఐడీ సెర్చ్ చేస్తాం. ఆ ఐడీ సెర్చ్ చేసిన వెంటనే మనకి డిస్‌ప్లే అవుద్ది గదా! ఇది యూజర్ అనమాట. డెవలపర్ పర్స్పెక్టివ్ ఏంటి? ఆ ఐడీ ఆల్రెడీ డేటాబేస్‌లో స్టోర్ అయ్యి ఉండాలి. డేటాబేస్‌లో స్టోర్ ఉండి మనకు రెస్పాన్స్ ఇవ్వాలి. ఇది మన డెవలపర్ పర్స్పెక్టివ్ అనమాట. సో, ఇది కొంచెం వర్క్ ఫ్లో ఎక్స్‌ప్లెయిన్ చేస్తే క్లియర్‌గా అర్థమైపోద్ది. సో, ఫస్ట్ 2 వర్క్ ఫ్లోస్ ఇక్కడ రాస్తాను. ఆ 2 వర్క్ ఫ్లోస్‌ని కొంచెం అర్థం చేసుకునేందుకు ట్రై చేయండి. సో, ఫస్ట్ ఇలా 2 వేస్‌గా మనం స్ప్రింగ్ బూట్ అప్లికేషన్‌ని చూడొచ్చనమాట. సో, ఫస్ట్ వే వచ్చేసి కంట్రోలర్, సర్వీస్, రిపోజిటరీ, డేటాబేస్ అనమాట. అంటే ఇది యూజర్ పర్స్పెక్టివ్ నుంచి అనమాట. అంటే మనం డేటాని ఎంట్రీ చేయడం గాని, గెట్ చేసుకోవడం గాని, అప్డేట్ చేయడం గాని, డిలీట్ చేయడం గాని, ఇలాంటి ఆపరేషన్స్‌కి మనం ఫస్ట్ పంపించే రిక్వెస్ట్, అంటే మనం రిక్వెస్ట్ పంపిస్తాం అనమాట. ఇప్పుడు ఎగ్జాంపుల్ యూట్యూబే తీసుకోండి. మనం సెర్చ్ చేస్తాం ఏదైనా వీడియో. ఆ వీడియో సెర్చ్ చేసిన వెంటనే అది హెచ్‌టిటిపి యూఆర్ఎల్‌గా మారి కంట్రోలర్‌కి ఎళ్తదనమాట ఫస్ట్. కంట్రోలర్ నుంచి సర్వీస్‌కొస్తది. సర్వీస్ నుంచి రిపాజిటరీ నుంచి డేటాబేస్‌కెళ్ళి మనకు రెస్పాన్స్ ఇస్తదనమాట. ఏది హెచ్‌టిటిపి. ఫస్ట్ హెచ్‌టిటిపి మెథడ్ ఇక్కడ వస్తదనమాట. అది ఫస్ట్ హెచ్‌టిటిపి మెథడ్‌గా యూఆర్ఎల్ మారవుద్ది. ఇక్కడ మళ్ళీ హెచ్‌టిటిపి రిక్వెస్ట్ రెస్పాన్స్ ఇస్తదనమాట. వెబ్ పేజ్‌లో మనకి హెచ్‌టిటిపి రెస్పాన్స్ వస్తదనమాట. సో, ఇది మన యూజర్ పర్స్పెక్టివ్ అనమాట. ఫస్ట్ యూఆర్ఎల్ కంట్రోలర్‌కెళ్తది. కంట్రోలర్ ఏం చేస్తది? మనం ఏ టైప్ ఆఫ్ డేటాని సెండ్ చేసామో, అంటే గెట్ చేసుకోవడానికే, అప్డేట్ చేయడానికే, డిలీట్ చేయడానికే అని చెప్పేసి కంట్రోలర్ డిసైడ్ చేస్తదనమాట. మనం పెట్టిన మా హెచ్‌టిటిపి మెథడ్‌ని బట్టి కంట్రోలర్ డిసైడ్ చేసి సర్వీస్‌కి పంపిస్తదనమాట. సర్వీస్‌లో మెయిన్ బిజినెస్ లాజిక్ అంతా ఉంటది. సో, ఈ బిజినెస్ లాజిక్ ఏంటనేది మనం ఫర్దర్ వీడియోస్‌లో డిస్కస్ చేసుకుందాం. జస్ట్ హోల్ లాజిక్ మొత్తం ఈ సర్వీస్ అనే క్లాస్‌లోనే జరుగుతదనమాట. నెక్స్ట్ రిపాజిటరీ. రిపాజిటరీ అనేది డేటాబేస్‌తో కమ్యూనికేట్ అయ్యే ఒక టూల్ అనమాట. ఒక క్లాస్. నెక్స్ట్ డేటాబేస్‌కి రిక్వెస్ట్ ఉంది. డేటాబేస్ నుంచి మళ్ళీ గెట్ చేసుకుంటదనమాట ఇన్ఫర్మేషన్. దాని తర్వాత మనకి రెస్పాన్స్ ఇస్తదనమాట. ఇది ఇది యూజర్ పర్స్పెక్టివ్ అనమాట. సో, మనం డెవలపర్‌గా అంటే బ్యాక్ ఎండ్‌లో డెవలపర్ కోడ్ ఎలా రాస్తాడంటే ఇదనమాట మెయిన్. ఫస్ట్ డేటాబేస్ క్రియేట్ చేస్తాడనమాట. అంటే ఫస్ట్ యూజర్‌కి లాస్ట్‌లో ఉంటది కదా డేటాబేస్. ఇక్కడ డెవలపర్ సైడ్ నుంచి చూస్తే అది ఫస్ట్‌లో ఉంటదనమాట. అంటే ఫస్ట్‌లో డేటాబేస్ క్రియేట్ చేయాల డెవలపర్ అనేవాడు. సో, ఫస్ట్ మనం డేటాబేస్ టేబుల్స్‌ని క్రియేట్ చేస్తాం అనమాట. టేబుల్స్‌ని క్రియేట్ చేసిన తర్వాత రిపోజిటరీని చేస్తాం. దాని తర్వాత సర్వీస్ చేస్తాం. దాని తర్వాత కంట్రోలర్ చేస్తాం. ఓకేనా? మన ఒరిజినల్‌గా వర్క్ ఫ్లో ఇదనమాట. ఇది వర్క్ ఫ్లో ఇలాగుంటది. హెచ్‌టిటిపి రిక్వెస్ట్ అనేది కంట్రోలర్‌కెళ్ళింది. సర్వీస్, రిపోజిటరీ, డేటాబేస్ అనమాట. ఓకే. ఇది బ్యాక్ ఎండ్‌లో మనం రాసే లాజిక్ అనమాట. ఇక్కడ నేను లాస్ట్ వీడియోలో స్ప్రింగ్ బేసిక్స్ చెప్పాను కదా! డిపెండెన్సీ ఇంజెక్షన్ అని చెప్పేసి. ఇదెలా వర్క్ అవుద్దంటే, ఈ డేటాబేస్ అనేది రిపోజిటరీ మీద డిపెండెంట్. ఈ రిపోజిటరీ సర్వీస్ మీద డిపెండెంట్. సర్వీస్ కంట్రోలర్ మీద డిపెండెంట్ అనమాట. ఓకేనా? ఇప్పుడు దీన్ని ఇక్కడ ఇంజెక్ట్ చేస్తాం. డిఏ ఇక్కడ జరుగుతది. ఈ రిపోజిటరీ సర్వీస్‌లో ఇంజెక్ట్ చేస్తాం. సర్వీస్‌ని కంట్రోలర్‌లో ఇంజెక్ట్ చేస్తాం. ఇదనమాట డిపెండెన్సీ ఇంజెక్షన్ అంటే. చెప్పాను కదా! లాస్ట్ వీడియో ఆల్రెడీ డిపెండెన్సీ ఇంజెక్షన్ గురించి, ఐఓసీ గురించి, స్ప్రింగ్ కంటైనర్ గురించి, బీన్ గురించి క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేశాను. ఆ వీడియో ఒకసారి చూడండి. సో, ఇదనమాట. ఫస్ట్ మనం ఎంటిటీ క్రియేట్ చేస్తాం. ఎంటిటీ ఈస్ నథింగ్ బట్ టేబుల్స్‌ని క్రియేట్ చేస్తాం అనమాట. దాని తర్వాత రిపోజిటరీని క్రియేట్ చేస్తాం. దాని తర్వాత సర్వీస్, దాని తర్వాత కంట్రోలర్స్. వీటన్నిటిలో మనం వాడేది బీన్స్ అనమాట. ఎందుకంటే ఇప్పుడు మనం దీనికి ఆబ్జెక్ట్ క్రియేట్ చేయాలి, దీనికి ఆబ్జెక్ట్ క్రియేట్ చేయాలి, దీనికి ఆబ్జెక్ట్ క్రియేట్ చేయాలి. ఓకేనా? ఇక్కడ ప్రతి ఒక్కదానికి ఆబ్జెక్ట్ క్రియేట్ చేయాలనమాట. దాని ఆబ్జెక్ట్ కాదు. ఆ క్లాస్‌కి సంబంధించిన ఆబ్జెక్ట్ కాదు. ముందు క్లాసెస్‌కి సంబంధించిన ఆబ్జెక్ట్ క్రియేట్ చేసుకోవాలనమాట. ఇంజెక్ట్ చేసుకునేదానికి. ఓకేనా? ఇప్పుడు సపోజ్ నాకు ఆహ్, రిపోజిటరీలో ఉన్న మెథడ్స్ వాడుకోవాలంటే, సర్వీస్‌లో రిపోజిటరీకి సంబంధించిన
ఆబ్జెక్ట్స్ క్రియేట్ చేయాలన్నమాట. సో అట్లా ఒకదానికి సంబంధించిన మెథడ్స్, ప్రాపర్టీస్ వాడుకోవాలంటే ఇంకొక క్లాస్‌లో దాన్ని ఇంజెక్ట్ చేసుకోవాలన్నమాట. ఓకేనా? ఇప్పుడు నాకు సర్వీస్‌లో ఉన్న మెథడ్స్ వాడుకోవాలి అనుకోండి. సర్వీస్‌లో మెయిన్ లాజిక్ ఉంటది కదా! సర్వీస్‌లో ఉన్న మెథడ్స్ వాడుకోవాలనుకోండి. సో ఇప్పుడు నేను సర్వీస్‌లో ఉండే ఆబ్జెక్ట్‌ని తీసుకెళ్ళి ఇక్కడ ఇంజెక్ట్ చేయాలన్నమాట. కంట్రోలర్‌లో ఇంజెక్ట్ చేయాలి. ఇప్పుడు నేను రిపాజిటరీలో సర్వీస్‌లో ఉండేటివి వాడుకోవాలంటే సర్వీస్‌ని రిపాజిటరీలో ఇంజెక్ట్ చేయాలన్నమాట. సో డేటాబేస్‌లో వాడుకోవాలంటే డేటాబేస్‌కి ఏం ఇంజెక్షన్ ఏం చేయక్కర్లేదు. ఇక్కడ రిపాజిటరీకి ఒక అడ్వాంటేజ్ ఏంటంటే 2 ఉంటాయన్నమాట. జేపీఏ రిపాజిటరీ, హైబర్నెట్ అని ఉంటుంది. ఈ 2 ఉంటాయన్నమాట. జేపీఏ రిపాజిటరీ అంటే జావా పర్సిస్టెన్స్ ఏపీఏ అండ్ హైబర్నెట్ అంటే మన డేటాబేస్‌తో కమ్యూనికేట్ అయ్యేదన్నమాట. అంటే ఇంకొంచెం క్లియర్‌గా చెప్పాలంటే హైబర్నెట్ ఈజ్ నథింగ్ బట్ జావా అనేది ఆబ్జెక్ట్స్ మీద బేస్ అయి ఉంటది కదా! మనం ఆబ్జెక్ట్స్‌ని క్వెరీగా మార్చే ఒక టూల్ అన్నమాట. ఒక లాంగ్వేజ్ అన్నమాట. ఇప్పుడు మనం డేటాబేస్‌తో కదా ఇక్కడ డీల్ చేస్తున్నాం. సో డేటాబేస్‌తో డీల్ చేస్తున్నప్పుడు మనం క్వెరీస్ రాయాలి. డేటాబేస్‌తో ఎంట్రీ అవ్వాలంటే మనకు యూజ్ అయ్యే లాంగ్వేజ్ ఏంటి? ఎస్‌క్యూఎల్. ఇక్కడ మనం క్వెరీస్ ఏం రాయట్లేదు. కానీ మనకు డేటాబేస్‌లో స్టోర్ అవుతుంది, గెట్ అవుతుంది. ఇలా అది హైబర్నెట్ వల్ల అన్నమాట. ఆ హైబర్నెట్ ఏం చేస్తది? మనం మామూలుగా ఎంటర్ చేసినప్పుడు అది క్వెరీలోకి మార్చుకుంటదన్నమాట. అంటే ఆబ్జెక్ట్స్‌ని క్వెరీలోకి మార్చుకుంటది. అర్థమైందా? ఇప్పుడు నేను స్టూడెంట్ డేటాని సేవ్ చేద్దాం అనుకుంటున్నా. నేమ్, రోల్ నంబర్, ఈమెయిల్ ఐడీ ఈ మూడిటిని స్టోర్ చేద్దాం అనుకుంటున్నా. నేను ఆ మూడిటికి పోస్ట్ అనే మెథడ్ ద్వారా సేవ్ చేశాను. సేవ్ చేసి ఎంటర్ కొట్టిన వెంటనే ఆటోమేటిక్‌గా మన డీబీలో స్టోర్ అయిపోద్దన్నమాట. డీబీలో ఎలా స్టోర్ అవుతుంది? నేను ఏ క్వెరీస్ రాయట్లేదు. జస్ట్ నాకున్న వెబ్ పేజ్‌లో నేమ్, ఏజ్, ఈమెయిల్ దగ్గర జస్ట్ టైప్ చేశా. నేమ్ ఈక్వల్ టు నేమ్ సంథింగ్ అండ్ ఏజ్ ఈక్వల్ టు 20, ఈమెయిల్ ఈక్వల్ టు సంథింగ్ నేమ్ అని చెప్పి మెయిల్ సెర్చ్ చేశా. అది డేటాబేస్‌లో ఆటోమేటిక్‌గా స్టోర్ అయిపోతుంది. ఎలాగా? మనకు ఇక్కడ ఉండే జేపీఏ రిపాజిటరీ అండ్ హైబర్నెట్ వీటి వల్ల అన్నమాట. సో ఇది ఫస్ట్ ఓవర్‌వ్యూ మాత్రమే. ఇది కొంచెం క్లారిటీగా ఉండదు. బట్ ఈ ఫ్లో మాత్రం గుర్తుపెట్టుకోండి. ఫస్ట్ రిక్వెస్ట్ అనేది యూజర్ ద్వారా ఫస్ట్ ఇక్కడ క్లయింట్ ఉంటాడు. క్లయింట్ అంటే ఎవరంటే మనం. బ్రౌజర్ గాని, యూజర్ గాని యూజర్ ఫస్ట్ కంట్రోలర్‌కి వస్తది. ఫస్ట్ కంట్రోలర్ నుంచి సర్వీస్‌కి వెళ్తది. సర్వీస్ నుంచి రిపాజిటరీ నుంచి డేటాబేస్‌కెళ్ళి మనకు రెస్పాన్స్ వస్తదన్నమాట మళ్ళీ ఫస్ట్. ఓకేనా? ఈ యూజర్ పర్స్పెక్టివ్ నుంచి చూస్తే ఇది. మన డెవలపర్ పర్స్పెక్టివ్ నుంచి చూస్తే ఫస్ట్ డేటాబేస్‌ని క్రియేట్ చేయాలి. డేటాబేస్ నుంచి రిపాజిటరీ క్రియేట్ చేయాలి. రిపాజిటరీ సర్వీస్ టు కంట్రోల్ అన్నమాట. మనం ఇక్కడ క్రియేట్ చేసినప్పుడు యూజర్ అనేవాడు ఇక్కడి నుంచి ఎంట్రీ ఇస్తాడన్నమాట. ఇక్కడి నుంచి ఇక్కడికి సర్వీస్, రిపాజిటరీ, డీబీ. ఓకేనా? మనం ఈ వీడియోస్‌లలో ఓన్లీ డెవలపర్ పర్స్పెక్టివ్ నుంచే మాట్లాడుకోవాలి. ఎందుకంటే మనం యాజ్ ఎ డెవలపర్‌గా బిల్డ్ చేయాలి కాబట్టి ఎంటర్ప్రైజ్ అప్లికేషన్ బిల్డ్ చేయాలంటే మనం ఇదే నేర్చుకోవాలన్నమాట. సో ఫస్ట్ మన డెవలపర్ వర్క్ ఫ్లో రాస్తే కొంచెం క్లియర్‌గా అర్థమవుతుంది. ఈ వర్క్ ఫ్లో అర్థమైంది కదా! ఈ డెవలపర్ పర్స్పెక్టివ్ నుంచి వర్క్ ఫ్లో కొంచెం డీప్‌గా అండర్‌స్టాండ్ చేసుకుంటే సో ఫస్ట్ హెచ్‌టిటిపి రిక్వెస్ట్ యూజర్ నుంచి వస్తుందన్నమాట. యూజర్ నుంచి వచ్చి ఇక్కడ స్ప్రింగ్ అప్లికేషన్ అనే అప్లికేషన్ దగ్గర వెళ్తదన్నమాట. ఈ స్ప్రింగ్ అప్లికేషన్ దాని తర్వాత మనకి రెస్పాన్స్ వస్తుందన్నమాట. సో ఈ స్ప్రింగ్ అప్లికేషన్‌లో ఏం జరుగుతుంది అనేది ఇక్కడ మ్యాటర్. ఈ స్ప్రింగ్ అప్లికేషన్‌లో మనకి ఫస్ట్ చెప్పాను కదా! ఇందాక డెవలపర్ పర్స్పెక్టివ్ నుంచి ఆ వే ఆఫ్ థింకింగ్ ఉంటదన్నమాట. సో ఫస్ట్ డేటాబేస్ క్రియేట్ చేయాలి. రిపాజిటరీ క్రియేట్ చేయాలి. రిపాజిటరీలో జేపీఏ రిపాజిటరీ అండ్ హైబర్నెట్ అని 2 ఉంటాయని చెప్పాను కదా! సో వీటి గురించి ఫర్దర్ వీడియోస్‌లో డిస్కస్ చేసుకుందాం. సో నెక్స్ట్ సర్వీస్ లాజిక్ ఉంటది. దాని తర్వాత కంట్రోలర్ ఉంటది. ఇది మన డెవలపర్ చేసేది. నేను పదే చెప్తున్నా ఇది డెవలపర్ బిల్డ్ చేసే పర్స్పెక్టివ్. మన వర్క్ ఫ్లో అనేది ఒరిజినల్‌గా ఇలా ఉండదు. ఫస్ట్ వర్క్ ఫ్లో కంట్రోలర్‌కి వెళ్తది. కంట్రోలర్ నుంచి సర్వీస్‌కి వస్తది. సర్వీస్ టు రిపాజిటరీ డీబీ. వర్క్ ఫ్లో ఇలా ఉంటదన్నమాట. ఓకేనా? ఇక్కడ నేను వర్క్ ఫ్లో గురించి ఏం చెప్పట్లేదు. మనకి ఇక్కడ బ్యాక్ ఎండ్‌లో ఏం జరుగుతుందో తెలియాలి కాబట్టి మనం బ్యాక్ ఎండ్ పర్స్పెక్టివ్ నుంచే చూస్తాం. బ్యాక్ ఎండ్ పర్స్పెక్టివ్ ఇలా ఉంటది. ఎగ్జిక్యూషన్ ఇలా ఉంటది. బ్యాక్ ఎండ్ లాజిక్ ఇలా ఉంటదన్నమాట. సో మన టార్గెట్ ఇది. దీని గురించి మనం మాట్లాడుకోవట్లే. మనం ఓన్లీ ఇదే. ఓకేనా? ఫస్ట్ మనం డేటాబేస్ క్రియేట్ చేయాలి. డేటాబేస్ అంటే మన టేబుల్స్ క్రియేట్ చేసుకోవాలన్నమాట. మనం టేబుల్స్ మామూలుగా క్వెరీస్ రాసి కదా క్రియేట్ టేబుల్ నేమ్ ఇలా కదా రాస్తాం ఎస్‌క్యూఎల్‌లో. కానీ ఇక్కడ అంత అవసరం లేదన్నమాట. అవి ఎన్‌క్యాప్సులేషన్ ఐడియా ఉంటే ఎన్‌క్యాప్సులేషన్ ద్వారా మనం డేటాబేస్ క్రియేట్ చేసేయచ్చు అనమాట. టేబుల్స్‌ని క్రియేట్ చేసేయచ్చు.
ఆ టేబుల్స్ని క్రియేట్ చేసేసిన తర్వాత రెపాజిటరీలో మనం నెక్స్ట్ రెపాజిటరీ క్లాస్ రాస్తాం. రెపాజిటరీలో సర్వీస్ క్లాస్ రాస్తాం అనమాట. సర్వీస్ క్లాస్ తర్వాత కంట్రోలర్ రాస్తాం అనమాట. సో ఇక్కడ దేని మీద ఏది డిపెండ్ అయ్యింది చెప్పాలంటే, ఇప్పుడు సర్వీస్ మీద కంట్రోలర్ డిపెండ్ అయ్యింది అనమాట. కదా, సర్వీస్ మీద కంట్రోలర్ డిపెండ్ అయ్యింది. కంట్రోలర్ మీద సర్వీస్ డిపెండ్ అయ్యింది. సర్వీస్ మీద రెపాజిటరీ డిపెండ్ అయ్యింది అనమాట. అంటే దీంట్లో ఉన్న మెథడ్సే కదా డిసైడ్ చేస్తాయి సర్వీస్ అసలుకి ఏ సర్వీస్ ఇవ్వాలనుకుంటాం అని చెప్పి. సపోజ్ ఇప్పుడు కంట్రోలర్లో ఉండేటివి మొత్తం 4. ఓకేనా, ఫస్ట్ పోస్ట్ అంటే పోస్ట్ మ్యాపింగ్ అని ఉంటుంది, ఇది ఒక యానిటేషన్. దాని తర్వాత గెట్ మ్యాపింగ్, దాని తర్వాత పుట్ మ్యాపింగ్, దాని తర్వాత డిలీట్ మ్యాపింగ్. ఈ 4 మెథడ్స్ అనేటివి కంట్రోలర్లో ఉంటాయి అన్నమాట. సో ఇప్పుడు కంట్రోలరు దీని మీద సర్వీసు కంట్రోలర్ మీద డిపెండ్ అయితేనే కదా మనకు ఏ ఆపరేషన్ పర్ఫామ్ చేయాలనేది కంట్రోలర్ డిసైడ్ చేస్తుంది కదా. ఇప్పుడు క్లారిటీగా చెప్పాలంటే ఒక క్లాస్ ఇంకో క్లాస్ మీద డిపెండ్ అయ్యేది ఈ స్ప్రింగ్ బూట్ ఆర్కిటెక్చర్ అనేది. అంటే ఎలాగంటే ఇప్పుడు డేటాబేస్ అనేది రెపాజిటరీ సర్వీస్ మీద, సర్వీస్ కంట్రోలర్ మీద డిపెండ్ అవుతుంది అనమాట. ఓకేనా, ఇప్పుడు సర్వీస్ కంట్రోలర్ మీద ఎందుకు డిపెండ్ అవుతుందంటే, ఇక్కడ మనం ఏ మెథడ్స్ అయితే రాస్తున్నామో, యూజర్ ఏ మెథడ్ అయితే చేయాలనుకుంటున్నాడు. ఇప్పుడు నేను పోస్ట్ మ్యాపింగ్ అంటే సేవ్ చేయాలనుకోండి. ఇప్పుడు నేను సేవ్ చేయాలనుకుంటున్నా, ఎలా సేవ్ ఇప్పుడు ఒక మెథడ్ చెప్పాను కదా, నేమ్, ఏజ్, మెయిల్ అనే ఈ క్రెడెన్షియల్స్ని సేవ్ చేయాలనుకుంటున్నాం, ఒక స్టూడెంట్ క్రెడెన్షియల్స్ని. ఓకే, పోస్ట్ మ్యాపింగ్ సెలెక్ట్ చేసుకుంటాం, మనం డేటా ఎంటర్ చేస్తాం. ఎంటర్ చేసిన వెంటనే నేను డైరెక్ట్గా డీబీకి వెళ్ళిపోతుంది కదా, అందులో సర్వీస్కి వెళ్తాం. సర్వీస్కి ఎలా వెళ్తుంది, సర్వీస్ని ఇక్కడ ఇంజెక్ట్ చేస్తాం. ఓకేనా, సర్వీస్ని ఇక్కడ ఇంజెక్ట్ చేస్తాం కాబట్టి సర్వీస్ లోపలికి వస్తుంది అనమాట. క్లాస్ సర్వీస్కి వచ్చేసి సర్వీసు చూస్తుంది కంట్రోలర్ నాకేం పంపించింది, పోస్ట్ చేయమని, డిలీట్ చేయమని, అప్డేట్ చేయమని, గెట్ చేయమని చెప్పేసి ఇక్కడ సర్వీస్ చెక్ చేస్తాను మనం. సర్వీస్ చెక్ చేసి ఇక్కడ పోస్ట్ కదా మనం చేస్తాం అంటే సేవ్ చేస్తాం. సేవ్ చేసేటప్పుడు సర్వీస్ బిజినెస్ లాజిక్ రాస్తాం అనమాట. అంటే లాజిక్ ఏంటి, ఈ యూజర్ ఆల్రెడీ ఉంటే డూప్లికేట్ని అలౌ చేయకూడదు, అండ్ కరెక్ట్గా యూజర్ ఇన్పుట్ ఇచ్చాడా, అంటే నేమ్లో నెంబర్స్ ఏమైనా ఇచ్చాడా, మెయిల్కి ఒక ఫార్మాట్ ఉంటుంది కదా, ఆ మెయిల్ ఫార్మాట్ ఏమైనా మార్చాడా, ఏజ్ ఏమన్నా రేంజ్ ఎక్కువ ఉంది అంటే ఇప్పుడు 100కి యావరేజ్ మనం 100 రేంజ్ పెట్టుకుంటాం అనుకోండి, ఏజ్ ఇది 200 ఇచ్చున్నారా అని ఇట్లాగా కొన్ని కండిషన్స్ చెక్ చేస్తాయి అనమాట. చెక్ చేసి ఇక్కడే మనం మెథడ్స్ రాస్తాం సేవ్కి లాస్ట్లో. ఆ కండిషన్స్ అన్ని చెక్ చేసిన తర్వాత లాస్ట్లో మెథడ్స్ రాస్తాం. ఆ మెథడ్స్ ఈ రెపాజిటరీని ఇక్కడ ఇంజెక్ట్ చేస్తుంటాం కదా, చెప్పాను కదా, రెపాజిటరీ ఇక్కడ ఇంజెక్ట్ చేస్తుంటాం కాబట్టి ఈ రెపాజిటరీ ఇక్కడ ఇంజెక్ట్ చేసాం కాబట్టి ఈ రెపాజిటరీలో ఉన్న ఆబ్జెక్ట్స్ని ఇక్కడ వాడుకోవచ్చు అనమాట. సో ఈ రెపాజిటరీలో సేవ్ ఆబ్జెక్ట్స్ వాడుంటాం, వాటిని ఇక్కడ నుంచి ఇక్కడ దీనిలో యూజ్ చేసుకోవచ్చు అనమాట. యూజ్ చేసుకొని ఇక్కడ మధ్యలో ఒక చెప్పాను కదా హైబర్నెట్ జేపీ అని ఉంటుంది, మనం పంపించిన ఆబ్జెక్ట్స్ని వైరస్గా మారుస్తాయి అనమాట. వైరస్గా మారి డీబీలో స్టోర్ చేస్తాం కదా. ఇది కొంచెం కన్ఫ్యూజన్గా ఉంటుంది ఇట్లా చూస్తే. జస్ట్ ఆర్కిటెక్చర్ అంటే తెలుసుకోండి. నెక్స్ట్ ఫర్దర్ వీడియోస్లో ఒక్కొక్క క్లాస్ గురించి డీటెయిల్గా క్లియర్గా విత్ ద సింటాక్స్తో సహా క్లియర్గా చెప్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఫస్ట్ యానిటేషన్స్ అంటే కంప్లీట్గా తెలియాలి. యానిటేషన్స్ వీడియో ఇస్తున్నా, ఖచ్చితంగా యానిటేషన్స్ వీడియో చూసే ఇక్కడికి రండి. ఓకేనా, యానిటేషన్స్ వీడియో కంప్లీట్గా చూస్తే అర్థమవుతుంది. ఇక్కడ ప్రతి ఒక్కటి యానిటేషన్ మీదే నడుస్తుంది. ఓకేనా, ఎందుకంటే మనం ప్రతి క్లాస్కి ఆబ్జెక్ట్ క్రియేట్ చేయాలి, ప్రతి క్లాస్కి యానిటేషన్స్ వాడాలి. ఓకేనా, సో ఇది స్ట్రక్చర్ అనమాట. ఇది ఇంకా కొంచెం డీప్గా చెప్పొచ్చు. డీప్గా మనం ఎక్లిప్స్లో వాడేటప్పుడు బేసిక్గా ఒక ప్రోగ్రామ్ చేసి చూపిస్తాను. ఎక్లిప్స్లో వాడేటప్పుడు క్లియర్గా అది అర్థమైపోద్ది. సో ఈ వీడియో వరకు ఇంతే. సో నెక్స్ట్ వీడియోలో ఇంకా కొంచెం ఒక్కొక్క క్లాస్ నుంచి డీప్గా మనం అనలైజ్ చేద్దాం. అంటే డీబీ ఎలా క్రియేట్ చేయాలి, రిపోజిటరీ ఎలాగా, సర్వీస్ ఎలాగా, కంట్రోలర్ ఎలాగా అని చెప్పేసి ఒక్కసారి మీకు ఫ్లో అర్థమైతే కోడ్ రాయడం పెద్ద విషయం కాదు. మనం ఇక్కడ టైం తీసుకోవాల్సింది ఏంటంటే మెయిన్ సర్వీస్ లాజిక్లో మాత్రమే. సర్వీసే మనకు మెయిన్, ఇది హార్ట్ ఆఫ్ ద స్ప్రింగ్ బూట్ అనమాట. మెయిన్ లాజిక్ అంతా అందులోనే ఉంటుంది. సో మన ఎక్లిప్స్లో బేసిక్గా చాలా సింపుల్గానే ఉంటుంది, ఒక సర్వీస్ లాజిక్ తప్ప. సో ఇది ఈ వీడియో అంతటికి. ఈ వీడియో మీకు ఎంతో కొంత యూస్ఫుల్ అనిపిస్తే సో ప్లీజ్
Like, share and subscribe to our channel. So thank you for watching. Thank you.